ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక శివాలయం ఉందంట. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ముందుగా కనిపించేది శివలింగం కాదు, అక్కడ కనిపించే ఒక ప్రత్యేకమైన విషయం భక్తుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది. అదే నంది. సాధారణంగా మనం శివాలయంలో నంది శివలింగం వైపు చూస్తున్నట్టు మనం చూస్తాం కదండి. కానీ కొన్ని క్షేత్రాల్లో నంది గురించి ప్రత్యేకమైన స్థానిక కథలు, విశ్వాసాలు ఉన్నాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి శ్రీశైలం. ఇది కేవలం ఒక ఆలయం కాదండి, పురాణాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఈ శ్రీశైలం గుడి అన్నమాట. ఇక్కడ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక అమ్మవారు కొలువై ఉన్నారు. పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి శివుడిని పొందడానికి చేసిన తపస్సుతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది అని చెప్తారండి. ఇంకా ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విశ్వాసం ఏమిటంటే, శ్రీశైలంలో ఉన్న ప్రతి రాయి, ప్రతి కొండ, ప్రతి గృహ వెనుక ఒక పురాణ గాథ ఉందని భక్తులు నమ్ముతున్నారు. అందుకే శ్రీశైలాన్ని కేవలం దర్శించాల్సిన ఆలయం కాకుండా అనుభవించాల్సిన క్షేత్రంగా చాలామంది భావిస్తారు. మరి ఈ క్షేత్రానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? శివుడికి ఇక్కడ మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చింది? బ్రహ్మరాంబిక అమ్మవారితో ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ కలిపి చూస్తే శ్రీశైలం ఒక ఆలయం మాత్రమే కాదు, పురాణం, ప్రకృతి, భక్తి ఈ 3 కలిసిన ఒక అద్భుతమైన క్షేత్రం అండి. ఒకవేళ మీరు శ్రీశైలానికి వెళ్ళినప్పుడు గుడిని కేవలం దర్శనం చేసుకొని బయటకు వచ్చేయకుండా ఈ క్షేత్రం వెనుక ఉన్న పురాణాన్ని కూడా కొంచెం గుర్తు చేసుకోండి. ఆ దర్శనం మీకు ఇంకాస్త ప్రత్యేకంగా అనిపిస్తుందండి ఖచ్చితంగా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి చక్కటి వీడియోలు మరెన్నో చూడాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోలో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం సాయిరామ్.